ఈ మధ్య మనం చేసిన ఒక వీడియోని కాంట్రవర్షియల్గా మార్చేశారు. మనీతో మనసారా ఎపిసోడ్ నెంబర్ 2కి స్వాగతం. ఈ సిరీస్లో ఇలాంటి ఒక విషయం మీద మాట్లాడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంతకీ విషయం ఏంటంటే 2024లో మన ఛానల్లో కామెడీ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ వీడియో ఒకటి చేయడం జరిగింది. ఈ మధ్య ఆ వీడియోని ఎడిట్ చేసి అందులో కేసీఆర్, కేటీఆర్ గారి పేర్లు వచ్చేలా యాడ్ చేసి వాళ్ళకి వ్యతిరేకంగా మేము వీడియో చేసినట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని చూసిన వాళ్ళలో చాలామంది నిజంగా మేమే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడామని అనుకుంటూ ఉన్నారు. ఆ వీడియోకి మాకు ఎలాంటి సంబంధం లేదండి. మేమెప్పుడు ఒక రాజకీయ పార్టీనో, రాజకీయ నాయకుడినో, లేదా కొంతమంది అభిమానించే సినిమా హీరోనో, లేదా చాలామంది పూజించే దేవుళ్ళనో కించపరుస్తున్నట్టు వీడియో చేయలేదు, చేయము కూడా. ఎందుకంటే నాకు బాగా తెలుసు, మన వీడియోని చూసే వాళ్ళలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల హీరోలను అభిమానించే వాళ్ళు ఉంటారు, రకరకాల దేవుళ్ళని నమ్మే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకరిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేసి మాట్లాడి మీ మనసుని బాధ కలిగేలా చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను ఇప్పుడు అలాంటి స్క్రిప్ట్ను కూడా రాయను. ఈరోజు ఆ వీడియోని చూసి మమ్మల్ని తప్పుగా అనుకుంటున్న వాళ్ళని మేము తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆ వీడియోలో కనబడుతున్నది మేమే. ఆ వీడియోని ఎడిట్ చేశారని మీలో చాలామందికి తెలియదు. నిజంగా తప్పేవరదంటే ఇలా తప్పుగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఒకరి వీడియోని కాపీ చేయడమే తప్పు. అలాంటిది కొంతమంది రాజకీయ నాయకులకి ఆపోజిట్గా మాట్లాడినట్టు క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల చాలామంది మమ్మల్ని తప్పుగా అనుకుంటారని వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అలా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మనుషులు కొంతమంది చాలా మోసంగా ఉన్నారండి. తమ సొంత ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందో ఏమోనని ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇబ్బంది కలుగుతుంది అని అనిపిస్తే ఆ పనిని అక్కడే ఆపేయండి. అంతేగాని స్వార్థంతో ఆలోచించి ఆ పనిని చేస్తే ఈరోజు నేను క్షమిస్తానేమో, కానీ పైన ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు, ఆయన అస్సలు క్షమించాడు. ఇప్పటిదాకా ఆ వీడియోని చూసి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. మేము మాత్రం అలాంటి వీడియోలు అస్సలు చేయమండి. ఒకవేళ భవిష్యత్తులో కూడా అలాంటి వీడియోలలో మేము కనబడితే అది ఎడిట్ చేసిన వీడియో అని తెలుసుకోండి. మేము మాత్రం ఎప్పటికీ అలాంటి వీడియోలు చేయమనే మాటని మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. నమస్కారం.